అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీమతి గోగుమల శశికళ గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆవిడ నా భార్య. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తి. అంతేకాక వాళ్ళ తాతగారు శ్రీ గోగుమళ్ళ లోతు గారు ఒంగోలు బాప్టిస్టు సంఘానికి ఎంతో పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆమె తన వరకే కాదు 10 మందికి వాక్యాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని మీ జీవితాలకు అన్వయించుకొని మీరు దేవునిలో ఎదుగుతారని, దేవుని రాజ్యానికి వారసులవుతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు శశికళ గారు మీకు ప్రసంగాన్ని అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. మరొకసారి దేవుని వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. అందరు బాగున్నారా? మరి జనవరి నెల నుంచి కూడా నేను దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయాను. ఈ కోవిడ్ ద్వారా అనేక సమస్యల గుండా దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోయాను. కానీ దేవుడు ఈ సమయాన్ని ఈ దినాన నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అందరు బాగున్నారా? టీవీల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. చాలామంది మందిరాల్లోకి పోలేకపోయారు. కనీసం టీవీ దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని విని మీరు బలపడాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. మరి అందరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు బలపడాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నావు నాయన. ఈ దినాన మా ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నీ వాక్యాన్ని చెప్పడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నన్ను బలపరచవాని నేను సమస్తమును చేయగల దేవుడు అన్నావు. నన్ను బలపరచండి తండ్రి, నీకు స్తోత్రములు. నీ సిలువు చట్ట నన్ను మరుగు చేసుకొని మీరే నాకు సహాయం చేసి నాకు బోరగా ఉండి నా తండ్రి మీరు మాట్లాడవలనని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా నా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈ దినాన మరణము గురించి మనము తెలుసుకుందాం. ఈ మరణము ఎలాగొచ్చింది, ఈ మరణము ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు మనం ఈ దినాన వాక్యంలో తెలుసుకుందాము. మరి మొదటగా ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతోనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉండురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకము ఇచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడ్డారు. ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే దయచేసి టీవీ చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా
బైబిల్ దగ్గర పెట్టుకొని రెఫరెన్స్ చూస్తూ బైబిల్ చూసుకోవాలని దేవుని పేట కూర్చున్నాను. మరి మరణం అనేది ఎలా వచ్చింది? ఎవరు తెచ్చిపెట్టుకున్నారు మరణం? మరణం అందరికీ వస్తుంది. మరణం దేవుడు తెచ్చిపెట్టాడా, సాతాను తెచ్చిపెట్టిందా? మరణం అనేది సాతాను తెచ్చిపెట్టిందా, దేవుడు తెచ్చిపెట్టాడంటే కాదు, మనిషే తెచ్చిపెట్టుకున్నాడు మరణాన్ని. మనిషి ఆ మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు తనలోకి. దేవుడు ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు. సృష్టి అంతటినీ సృష్టించిన తర్వాత మానవుని నేల మట్టితో సృష్టించాడు. నేల మట్టితో సృష్టించి మనిషిని మట్టితోటి తయారు చేశాడు. మనిషిని ఆయన స్వరూపముగా మనిషిని తయారు చేశాడు దేవుడు. సృష్టి అంతట్లో కూడా తయారు చేసి వాని నాసికా రంధ్రముల్లో ఆయన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మను పొందుకొని బ్రతికాడు. దేవుని యొక్క ఆత్మని ఆ మనిషిలో ఊదగా జీవాత్మ తనలోకి ప్రవేశించింది. ఆ ప్రవేశించి అటువలనే ఆయన బ్రతికినప్పుడు ఆయనకి ఆదామని దేవుడు పేరు పెట్టాడు. తరువాత ఆయన ప్రక్కటెముకల్లో నుంచి ఒక మాంసమును తీసి ఆడ మనిషిని తయారు చేసాడు. ఆమెకు స్త్రీగా ఆయనకి నియమించాడు యేసు ప్రభువారు. వీరిరువురు కూడా దిగంబరులుగా ఉన్నారు. యేసు ప్రభువారు ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా ఉండి సిగ్గు ఎరుగక వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఒక ఏదైనా తోటలు నిర్మించి అక్కడ వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు. సృష్టి అంతట్లో వాళ్ళిద్దరిని కూడా సృష్టి అంతటిని సృష్టించి వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క ఏదైనా వనంలో తిరుగుతున్నట్లుగా మనము బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ భూజంతువుల్లో అన్నిట్లో కూడా సమస్త భూజంతువులన్నిట్లో కూడా సర్పం అనేది యుక్తి గలదై ఉండెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈ సర్పము దేవుడు తినకూడదని ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టు ఫలములు ఆ అవ్వ తినేటట్టుగా చూసింది. సర్పము దేవుడు తినకూడదని చెప్పిన చెట్టు ఫలమును ఈ సర్పము తినిపించలాగానే చేసింది. ఈ స్త్రీ తిని తనతో కూడా ఆయన ఆదాముకు కూడా తినిపించింది. ఇప్పుడు చెట్లు మధ్యలో ఒక వృక్షాన్ని ప్రభువు పెట్టారు. ఆ వృక్ష ఫలములను ఈ సర్పము తినేటట్లుగా చేసింది. అవ్వకి చూపించింది. ఈ అవ్వ ఆ యొక్క చెట్టు ఫలమును యేసు ప్రభు వారు తినకూడదన్నటువంటి ఆ చెట్టు ఫలాన్ని ఈ యొక్క సర్పము తినేటట్లుగా అవ్వకి చూపించింది. ఆ చూపించి ఆ పండును తినేటట్లుగా చేసింది. ఆ పండు చూపులకు అందముగాను చూపులకు చక్కగా తినేటట్లుగా అది ఉంది. ఆ పండుని ఈ యొక్క సర్పము తినేటట్లుగా స్త్రీతో మాట్లాడినప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఆ యొక్క పండును తినేసి ఆదాముకు కూడా పోయి ఇచ్చింది. దేవుడు తినకూడదని పండుని ఈ సర్పము వచ్చి తినిపించేటట్లుగా చేసింది. ఈ సర్పము భూజంతువులన్నింటిలో యుక్తి గలదై ఉంది అని చెప్పి బైబిల్ వాక్యంలో రాయబడింది. ఈ సర్పం ఏం చేసిందంటే మరి స్త్రీతోటి ఈ యొక్క పండుని తినేటట్లుగా చేసింది. ఈ పండు ఈమె తినింది గాక ఆదాముతో కూడా తినిపించింది. అయితే అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మీరారు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించారు వీళ్ళిద్దరు కూడా. ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఇప్పుడు పాపము వలన వచ్చినదే మరణం. పాపము వలన వచ్చినదే మరణం. ఈ మరణము ఈ అవ్వ ఆదాములు తెచ్చిపెట్టుకున్నారు. ఇది దేవుడు తెచ్చింది కాదు, సాతాను తెచ్చిపెట్టింది కాదు, కానీ మనిషే తెచ్చుకున్నాడు మరణాన్ని. ఈ మరణం వచ్చేసింది. ఈ మరణము ఈ పండు తినటం వల్ల మరణం వచ్చేసింది. వీరిరువురు కూడా ఆ పండును ఎప్పుడైతే తిన్నారో వీళ్ళకు సిగ్గు తెలుసుకున్నారు. వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకున్నారు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వారి మనోనేత్రములు తెరవబడ్డాయి. దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది.
దేవునితో ఉన్న బాంధవ్యాలు తెగిపోయినాయి. ఎవరికి తెగిపోయినాయి అంటే ఆదాము అవ్వ సృష్టిలో మొదట దేవుడు సృష్టించినప్పుడు ఈ ఆదాము అవ్వలకి దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయింది. వాళ్ళ యొక్క బాంధవ్యం, దేవునికి వాళ్ళకున్న బాంధవ్యాలు తెగిపోయినాయి. అప్పుడు వరకు దేవుని మహిమలో ఉన్న వాళ్ళ మనోనేత్రాలు తెరవబట్టడం వల్ల వాళ్ళు సిగ్గుగా ఉండి దిగంబర్లమని అనుకున్నారు. అప్పుడు వారు మరణము తెచ్చుకున్నారు. మరణము దేవుడు చేయలేదు కానీ, సాతాను చేయలేదు కానీ, మనిషే తెచ్చుకున్నారు. ఈ మరణాన్ని జయించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారు. ఈ లోకం అంతా పాపముతో నిండిపోయింది కాబట్టి ఈ పాప లోకములకు యేసు ప్రభువారు ఈ మరణాన్ని జయించటానికి ఆయన శిలువ రక్తముతో, ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా ఈ మరణాన్ని జయించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోక పాపములు మోసుకొని పోవు ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినారు. మరి చూడండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే అది ముందుగానే ప్రవచింపబడి ఉంది. బైబిల్ వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజబల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథంలో ముందుగానే దేవుని యొక్క పుట్టుక గురించి వ్రాయబడి ఉన్నది. మనకు ఒక శిశువు పుడతాడు అని ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ముందుగానే ఆయన ప్రవచించినారు. ఆయన భుజబల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. చూసారా, మన యేసు ప్రభు వారికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూసారా. ఆయన్ని అనుసరించిన వాళ్ళకి సమాధానం వస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన్ని మనం అనుసరించినట్లయితే, ఆయన త్రోవలో మనం నడిచినట్లయితే, ఆయన్ని మనం అంగీకరించి మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, మన పాపములు ఆయనలో కడుక్కున్నట్లయితే ఈ మరణం నుంచి, ఈ మరణ బంధకాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన శరీరధారిగా రావటమే కాదు కానీ పరిశుద్ధాత్మతోటి ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధాత్మతోటి మరియ గర్భములో జన్మించినారు. యేసు ప్రభు వాడు ఆశ్చర్యకరుడు. ఈయన మరణమే ఆశ్చర్యము, ఈయన పుట్టుకే ఆశ్చర్యము, ఈయన సమాధిలో నుంచి మరణాన్ని జయించటమే ఆయనది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు గొప్ప దేవుడు. ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చారు. మరణాన్ని జయించి ఆయన తిరిగి సమాధి నుంచి లేచాడు. ఈ మరణ బంధకాల్లో నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారో, వాళ్ళ పాపములన్నీ ఒప్పుకొని ఆయన రక్తముతో ఎవరైతే కడగబడతారో అటువంటి వాళ్ళందరూ రక్షణ పొందుతారు. కడగబట్టమే కాదు, వాళ్ళు మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్నట్లయితే యేసు ప్రభు ద్వారా మరి ఆయన రక్షణ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి పోతున్నటువంటి వాళ్ళని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. 1 కొరింథీ 15:22 చదువుకుందాం. ఆదామునందు ఎందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూడండి వాక్యం ఎంతగా. ఇప్పుడు వాక్యం చూస్తున్న బిడ్డలందరూ బైబిల్ తీసుకొని రెఫరెన్స్ చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. బైబిల్ తీసి రెఫరెన్స్ చూసుకొని చూడండి. మరి ఆదామునందు అందరూ మరణిస్తున్నారు. ఆదాము అవ్వలు ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చారు. అందరూ ఆదాము ద్వారా మరణిస్తుంటే యేసు ప్రభువు బ్రతికిస్తున్నాడు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. క్రీస్తులో మనం ఉండి మరణించినట్లయితే మనం తిరిగి లేచి యుగాయుగాలు ఆయనతో పాటు మనం దీవించే వాళ్ళంగా ఉంటాం. ఆదాము మొదటిగా పాపం చేశాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు. వాళ్ళు ఇరువురు కూడా దేవుని యొక్క మహిమ శరీరములను
శరీరాలను పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వలు కూడా మహిమ శరీరాలను పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వ దేవుని యొక్క ప్రభు యొక్క ఆజ్ఞల్ని మీరారు కాబట్టి ఆ మహిమ శరీరాలను వాళ్ళు పోగొట్టుకొని వారి దేవుని స్వరూపాన్ని మహిమ పోగొట్టుకొని వారి శరీరంలోకి పాపం అనేది ప్రవేశించింది. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరణం దగ్గరగా ఉంటుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణం నుండి మనల్ని తప్పించుటకై క్రీస్తు యేసు వారు సిలువలో బలైనారు. ఆదాము నందు అందరూ పాపము చేసి ఎలాగ మరణించారో అలాగుననే క్రీస్తు నందు అందరూ కూడా బ్రతికింపబడుతున్నారు. ఎవరైతే క్రీస్తు అనుసరించి ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళందరూ బ్రతికింపబడతాడు. ఈ మరణాన్ని తప్పించుకుంటారు. మరి ఈ మరణాన్ని కూడా వాళ్ళకి అంటకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు. రోమా 8:11 చదవండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న అద్దుగో తన ఆత్మ ద్వారా జీవింపజేయుడు. చూసారా, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే మనలో ఆయన ఆత్మ నివసిస్తే మృతులలో నుండి అదో మృతులలో నుండి క్రీస్తు లేపిన వాని చావునకు మనం లోనైపోయాం, చచ్చిపోతాం. ఈ శరీరాలని కూడా మనలో నివసించున్న తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తారు. మనం కూడా చచ్చిపోతాం ఎప్పటికైనా. ఎవరైనా ఈ మరణాన్ని అనుభవించాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా మరణం రావాల్సిందే. అయితే మరణం చచ్చిపోయినా కానీ ఆయన ఆత్మ ద్వారా మనల్ని యుగాయుగాలు ఆయనతో పాటు జీవింపజేస్తుంది. మరణంలో నుంచి కూడా ఆయన లేపుతాడు. ఆయన లేపి సజీవంగా మనం ఆయనతో పాటు పోయేదానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మరి ప్రకటన 1:18 చదవండి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రభు వారు చెప్తున్నారు. చూసారా, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ఆ యొక్క తాళపు చెవిలి యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. చూసారా, ఆయన మరి ఆశ్చర్యకరుడు. నేను మొదటివాడని అంటున్నాడు. ఆయన మొదటివాడు, మొదటిగా ఉన్న దేవుడు. ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి దేవుడు మొదటివాడు. ఆయన కడపటివాడు కూడా ఆయనే. కడపటివాడంటే రెండో రాకల్లో వచ్చేటువంటి ఆయన కూడా ఆయనే. కడపటి స్థితిలో ఆయన మన రెండో రాకల్లో రాబోతున్నారు త్వరగా. ఆయన కడపటివాడు కూడా ఆయనే. ఆయన మృతుడనైతిని కానీ ఆయన మృతుడునైనా కానీ యుగాయుగాలు ఉన్నాడు. ఆయన జీవించి ఉన్నాడు. యుగాయుగాలు సమాధిలోంచి 3వ దినాలు లేచి యుగాయుగాలు జీవించిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అయితే మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ మరణమును కలుగజేయువాడు ఆయనే. దానిని సృష్టించి మరణాన్ని తప్పించి ఆయన మరణ పాతాళ లోకంలో నుంచి తప్పించగల దేవుడు ఆయన. అయితే మనము యేసు ప్రభు వారిని అంగీకరించాలా, రక్షింపబడాలా, ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలా, విశ్వాసం ఉంచాలా. అప్పుడు ఉంచినట్లయితే ఆయన ఆ మరణ పాశములో నుంచి మనల్ని తప్పించగల దేవుడు. అయితే కీర్తనలు 91:14 చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచుతాను అంటున్నాడు. చూసండి, ఎవరైతే యేసు ప్రభువాన్ని ప్రేమిస్తారో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అంటున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసు ప్రభు అంటున్నాడు, మనం ప్రేమించినట్లయితే
మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి తెగుళ్ళు, మనకున్నటువంటి రోగాల నుంచి ఆయన తప్పించగల సమర్థుడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడుగా నేను అతను తప్పిస్తానంటున్నాడు. తప్పిస్తాడు అన్నిట్లో. ఆయన నామాన్ని మనం ఎరగాలి. యేసు నామాన్ని మనం ఎరగాలి. ఆయన కనపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆయన నామము అన్ని నామముల కంటే ఘనమైన నామము. ఆయన నామాన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారిని ఆయన మరణ బంధకముల నుండి ఆయన విడిపించగల సమర్థుడు. యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే చాలు. యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే చాలు మనకున్న బాధలన్నీ పోతాయి. యేసు ప్రభు వారి నామాన్ని ఎల్లవేళలా మనం ఉచ్చరించినట్లే మనకు ఆరోగ్యం వచ్చింది. యేసు ప్రభు నామాన్ని ప్రభు అని స్తుతిస్తూ ఉంటే మనకున్న బాధలన్నీ పోతాయి. ఎప్పుడు మనకి స్తుతి ఉండాలి నోట్లో. స్తుతి ప్రభా, యేసయ్యా నీకు స్తుతి, యేసయ్యా నీకు స్తోత్రమని ఆయన ఎప్పుడు ఆయన నామాన్ని మనం గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడు స్తుతిస్తుండాలి. నోట్లో ఆయన నామాన్ని మనం స్తుతిస్తుండాలి. ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం అని మనం స్తుతించినట్లయితే ఆయన నామం గణపరచబడుద్ది. మనకు అన్ని విషయాలు దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆయన మరణ బంధకముల నుంచి మనం విడిపించగల గొప్ప సమర్థుడు. 1 యోహాను 1:9 చూసుకుందాం వచనాలు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, చూసారా, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా. కొంతమంది పాపాలు ఒప్పుకోరు, ప్రార్థన చేస్తారు కానీ పాపాలు ఒప్పుకోరు. పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? మనం పుట్టి దగ్గర నుంచి మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మరి ఆ పాపాలు తెలియక చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు, ఎవరెవరు ఏమేమి చేస్తే ఆ పాపాలన్నీ మనకి వస్తాయి. కాబట్టి ఆ పాపాలన్నీ మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన సన్నిధిలో ప్రభా నేనేం పాపం చేశాను, నీకు ఇష్టం లేని పని ఏం చేశానని చెప్పి ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన రక్తంలో మనం కడగబడితే ఆయన నమ్మదగిన దేవుడు, మనకన్నీ రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి మన పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడుగా మనకి ఉంటాడు. 1 యోహాను 1:7 చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. చూసారా, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో మనం కూడా నడవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. అలా నడిస్తే అన్యోన్య సహవాసం గలవారు. ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆయన వెలుగులో ఉంటే మనం చీకట్లో బడిగితే అది రాదు. ఆయన వెలుగులో ఉంటే మనం కూడా వెలుగులోనే చూసుకొని వెలుగులోనే నడవాలి. ఆయన వెలుగులో నడిచి మనం లోక సంబంధంగా చీకటి సంబంధంలాగా చీకట్లో నడిచామంటే ఆయన సహవాసం మనలోకి రాదు. కాబట్టి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయన వెలుగులో నడిచే వాళ్ళంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఆయన వెలుగు ప్రకారం ఆయన వెలుగులో మనం నడిచే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఈ మరణము భయంకరంగా వస్తుంది ఈ రోజుల్లో. మరి ఈ రోజుల్లో జనవరి నెల దగ్గర నుంచి మనకి ఈ రోగాలు వస్తున్నాయి. మరి అంతా కూడా లాక్డౌన్ చేసేసి మరి బయటికి పోకూడదు. ఆ యొక్క తెగులు అనేటువంటి ఈ కరోనా వ్యాధి వస్తుంది, అది గాలిలో వ్యాపిస్తుంది. మరి అనేకంగా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుప్పర్లు పడుతున్నాయని ఇంకా ఎంతెంతో అసలు బయటికి పోనీయకుండా మళ్ళీ అది ఎక్కడన్నా అంటుకుంటుందేమో అని శానిటైజర్ పూసుకోవటం, అన్ని కొట్టడం ఎంత భయంకరమైన విషయమో. అందరూ కూడా ఎంతోమంది మరణించారు. ఎంతోమంది మరణించి వాళ్ళ కుటుంబాల శోధన, వేదన, బాధలు, ఏడ్పులు, ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ భయంకరమైన తెగులు, ఈ భయంకరమైన వ్యాధి నుంచి ప్రభు మనల్ని విడుదల, విమోచన కలుగు చేయాలంటే ఆయన పాదాల దగ్గరికి మనం రావాలి. ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే, ఆయన్ని మనం సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే మనం ఆయన అన్యోన్య సహవాసం గలవారంగా
ఉంటాము. మరి మరణము యొక్కయు ఈ పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉంది. దానికి రెఫరెన్స్ చదువుతాము. ప్రకటన 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవి. చూసారా, మరి పాతాళ లోకము మరణము యొక్క తాళపు చెవులు యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నవి. మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనతో మాట అన్యోన్య సహవాసం కలిగిన వాళ్ళంగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం నడిచే వాళ్ళంగా ఉంటావో, ఈ పాతాళంలో నుంచి మనం తప్పించగల సమర్థుడు గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి కనుక మనం ఈ మరణములను వెంటాడకుండా మరి ఉన్నట్లయితే ఆ మహోన్నతుని చాటున మనం నివసించే వాళ్ళంగా ఉండాలి. ఆ సర్వశక్తిని నీడలోకి మనం వచ్చే వాళ్ళంగా ఉండాలి. ఆ సర్వశక్తిని మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆయన్ని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆయన నీడలో మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించే వాళ్ళంగా మనము ఉండాలి. ఆయన రక్తములో మన పాపములను కడుక్కోవాలి. ఆయన ఆశ్రయించాలి. ఎల్లవేళలా ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. దివారాత్రుల్లో ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. నీతిగా జీవించాలి. ముఖ్యంగా నీతిగా జీవించాలి. నీతి లేకపోతే వేస్ట్. నీతిగా మనము జీవించే వాళ్ళం కాదు. ఈ నీతి అనేటువంటి ఎవరిలో నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వాళ్ళ నుంచి నీతి వచ్చింది. ఈ నీతి మరణము నుండి మనల్ని తప్పిస్తుంది. మరణ పాశముల నుండి ఈ నీతి మనల్ని రక్షిస్తుంది. మనల్ని రక్షించుటకు ఈ నీతి యేసు ప్రభు వారి నుండి మనకు వచ్చింది. కాబట్టి మనము ఆయన్ని వెంబడించిన ఎడల నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఈ నీతి మనకి కావాలి. నీతిమంతులుగా మనం తీర్చబడతాం. సామెతలు 11:4 చూసుకుందాం. చూసారా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఆస్తి కోసం ప్రయాసపడుతున్నారు. ఈ ఆస్తి కావాలని, ఇంత కావాలని, అంత కావాలని డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు. కానీ ఒక ఉగ్రత దినం వచ్చుద్ది. ఆ ఉగ్రత దినమందు ఈ ఆస్తి అంతా ఏమవుతుంది, అసలు అక్కడికే రాదు. చూసారా, నీతి అనేటువంటిది మరణము నుండి రక్షించునండి. సామెతలు 11:4 నీతి మరణము నుండి రక్షించునని వాక్యం సెలవిస్తుంది. ఈ నీతి యేసు ప్రభు వారిలో ఉంది కాబట్టి ఆ మరణాన్ని నుంచి మనల్ని తప్పించగల గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారంగా ఉండాలి. మరణం నుండి మనం రక్షించగలుగుతాడు. ఆ నీతి మనలో ఉండి ఈ మరణం మనం సంభవించకుండా మరణం నుంచి మనం బయటపడిన వాళ్ళంగా ఉంటాం. మరి సామెతలు 12:20 చదువుకుందాం. నీతి మార్గమునందు జీవము గలదు. అద్దుగో చూసారా, జీవ మార్గం ఉంది. నీతి మార్గంలో జీవ మార్గం ఉంది. దానిలో మరణమే లేదని ఉంది. చూసారా, దాని త్రోవల్లో మరణమే లేదు. నీతి మార్గంలో అసలు మరణమే లేదు. కనుక మనము ఈ నీతి 12:28 అమ్మ, ఈ మార్గంలో నడిచిన వారి మరణము, ఈ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి మరణం లేదు. నీతి మార్గంలో ఎందరైతే నడుస్తారో వాళ్ళకి మరణం లేదు. ఈ నీతి ఎవరి నుంచి వచ్చిందో యేసు ప్రభు వారిలో నుంచి నీతి అనేది వచ్చింది. ఈయన్ని నమ్ముకున్నట్లయితే మనకి మరణమే సంభవించదు. నమ్ముకోవాలి. మరణం నుండి, బాధల నుండి మనల్ని ఆయన విడిపించగల గొప్ప దేవుడు. మరి కీర్తనలు 91:3 చదువుకుందాం. అదిగో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షిస్తాడు. చూసారా, కీర్తనలు 91:3 కీర్తనలు 91 అధ్యాయం మొత్తం మనం చదువుకున్నట్లయితే ఈ వాక్యం ఎంత మనకి బలం ఇస్తుందంటే ఆయన్ని మనం వెంబడించినట్లయితే, ఆయన్ని మనం ఆరాధించినట్లయితే ఏ తెగులు కూడా మనల్ని అంటకుండా కాపాడుతుంది. అయితే విశ్వాసంలో మనం బలపడి ఆయన్ని మనం వెంబడించినట్టు ఏ తెగులు కూడా మనల్ని రానియకుండా ఆయన కంచె కాపుదల్లో ఉంచుతాడు. కీర్తనలు 91:6-7 చదువు. అదిగో చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను
భయపడకుందు. నీవు భయపడకుందు. నీ పక్క 1000 మంది పడినను, చూసారా, నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలెను, నీ కుడి పక్క 10,000 మంది కూలెను. అపాయం నీ యొద్దకు రాదు. చూసావా, అపాయము నీ వద్దకు రాదు అంటున్నాడు. కీర్తనలు 91:6-7 చదువుకున్నట్లయితే మనం చీకటిలో సంచరించిన అపాయం మన దగ్గరకు రాదు. ఏ తెగులును మనకి అంటకుండా ప్రభు మనల్ని కాపాడే గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. నీ కుడి పక్కన 10,000 మంది కూడిలను, అపాయము నీ వద్దకు రాదు అంటున్నాడు. కాబట్టి మనము ఆయన సర్వోన్నతిని నీడలోనికి మనం వచ్చినట్లయితే, సర్వోన్నతిని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ మరణం మనల్ని ఏమీ చెయ్యదు. ఈ మరణం కానీ తెగులు కానీ రాకుండా ఉండాలంటే మనం యేసు ప్రభుని ఎప్పుడు కూడా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన త్రోవలో ఆయన వెలుగులో నడిచే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. కాబట్టి మరణాన్ని జయించాలంటే యేసు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా 91:10 చదవమ్మ కీర్తనలు. నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చూసావా, ఏ తెగులు కూడా గుడారాన్ని ఇంటి చుట్టూ కూడా ఏ తెగులు కూడా రాదు. ప్రవేశించినప్పుడు కరోనా వ్యాధి కాదు, ఏ రోగం కానీ అసలు ప్రవేశించదు ఇంటిలోకి. యోబు గారు ప్రార్థన చేసినప్పుడు యోబు చుట్టూ ఇంటి చుట్టూ కంచె వేశారు. యోబు గృహము చుట్టూ మరి అగ్ని మండుతూ ఉంది. చూసారా, యోబు ముమ్మారు ప్రార్థన చేశాడు. యోబు ఎంత నీతిమంతుడు. ఆ యోబు గురించి మనం ఆలోచించినట్లయితే యోబు గారు ఆ యొక్క దేవుని నీతిని అనుగ్రహించి నీతిని సొంత రక్షణగా సొంత కవచంగా ధరించుకున్నాడు. యేసు ప్రభు వారిని ధరించుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు యోబు ఇంటి చుట్టూ అగ్గి కంచె వేయబడింది. ఎటువంటి తెగులు కూడా ఆయనకి రాకుండా దేవుడు యోబుని కాపాడాడు. మరి యోబు మరణ బంధకాల నుంచి కూడా దేవుడు ఆయన్ని కాపాడి తిరిగి ఆయనకి అందరినీ కుమార్తెలు అన్ని సంతానం మళ్ళీ యోబుకి దయచేసి. కాబట్టి ఏ తెగులు కూడా నీ గుడాలను సమీపించకుండా ఉండాలంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది నీ హృదయంలో చేర్చుకొని నీ పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడినట్లయితే, నువ్వు రక్షణ పొందినట్లయితే, యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే ఈ మరణాన్ని నుంచి దేవుడు కాపాడతాడు. యుగాయుగాలు ఆయనతో పాటు ఉండటానికి ప్రభు మనకి సహాయము చేస్తారు. మరి ఆయన రక్తంలో మనం కడగబడాలి. నీవు రక్షింపబడాలంటే నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా మనం తీర్చబడాలి. అప్పుడు దేవుని రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ ఆఖరి దినాల్లో కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూసేవాళ్ళంగా మనం ఎత్తబడే బిడలంగా ఉండాలంటే ప్రతి క్షణం కూడా మనం యేసు ప్రభువుని అంగీకరించి ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. మరి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు యేసు ప్రభు గురించి చెప్పాలి. మరి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ దినాల్లో ఎక్కువసార్లు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన ఎప్పుడు కూడా హృదయంలో చేర్చుకోవాలని, ఈ మరణం బంధకాల నుంచి మనకు విడుదల కలుగజేసే దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మీరు నాతో మాట్లాడాడు. మరణ బంధకాల నుంచి ప్రభా మీరు విడుదలిచ్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. మీరు మమ్మల్ని మరణంలోంచి దాటించడానికి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మరణంలోంచి జీవులానికి మమ్మల్ని దాటించడానికి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఎవరైతే విన్నారో వాళ్ళందరినీ మీరు బలపరచండి. వాళ్ళతో మాట్లాడండి. ఈ సమయంలో మాట్లాడే వాళ్ళకి రక్షణ మారుమనసు కలుగజేయండి. ఈ టీవీలో వింటున్న బిడ్డలకి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి విడుదల కలిగజేయండి. రోగాలతో ఉండి ప్రభా వింటున్న బిడ్డలని గాయాల్లో ఉన్న స్వస్థత వాళ్ళకి దయచేసి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. దినమున అయ్యా మీరే వాళ్ళని బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రములు, సహాయం చేయండి. బాధల్లో ఉన్న బిడ్డల్ని రక్షించండి అయ్యా. ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి విడుదల కలిగిచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయవాలని, ఈ వాక్యానికి మీరే నీరు కట్టి కృప చూపించవాలని యేసయ్య పరిశుద్ధ నామములో
బ్రతిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా. ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ 8897194858